మీకు ఒక శ్రీరామచంద్ర ప్రభు పరిపాలన గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ మన న్యూస్ గురించి డైవర్ట్ అవుతుందేమో, ఒక 2 minutes. రామరాజ్యంలో ఒక ముసలి అవ్వ, అంటే యాచకురాలు కాదు, క్షమించాలి, ఆవిడ ఒక మంచి జమీందారు వంశం ఉన్న ఆవిడే ఆకలితో చనిపోయిందంట. ఆవిడకి మంది మార్బలము పనివాళ్ళు అన్నీ ఉన్నా కూడా ఆకలితో చనిపోయింది ఏంటి అని వెంటనే గూఢచారులు రామచంద్ర ప్రభుకు నివేదించారట. ప్రభు, ఇక్కడ మన రాజ్యంలో ఒక ఆవిడ ఇలా చనిపోయింది. అరే, రామరాజ్యం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుందే, ఎందుకు చనిపోయిందని రీసెర్చ్ అనాలిసిస్ చేస్తే, అది పోస్ట్మార్టం చేస్తే తెలిసింది ఏంటంటే, ఆవిడ కఠిన నియమాలతో శ్రీరామచంద్ర ప్రభుకే నమస్కరించుకుంటూ ఆయనకే నైవేద్యం చేసి, నైవేద్యం పెట్టిన దాన్ని ఒక యాచకుడికో భిక్షగాడికో పెట్టి అప్పుడు ఆవిడ తినేదట. ఏ భిక్షగాడు తినకపోతే ఆ రోజంతా ఇంక తినేది కాదట, కనబడకపోతే. అలాగ వారము, 10 రోజులు, నెల రోజులు ఒక్క భిక్షగాడు కనబడలేదంట. దట్ ఈజ్ రామరాజ్యం. భిక్షగాడే లేని రాజ్యం. ఆఖరికి చేసి ఎంతకని వెతికిందట. ఎవరు కూడా తల్లి నాకేం ఎవరికి తినలేని వాళ్ళకి పెట్టమ్మా, నేను తిన్నాను అన్నారట. దాని పోలిన అందరిని అడిగితే అలాగుండేదంట. ఆఖరికి ఎవరికి, ఒక యాచకుడికి పెట్టకుండా తన తినలేదు, అలాగ కడుపు మార్చుకొని చనిపోయిందట. అది ఆశ్చర్యపోయారు శ్రీరామ